వెల్కమ్ టు బుల్లెట్ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్ సెషన్. సో మరి ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ప్రాక్టీస్ మనం బిట్స్ చేయడం ద్వారా ఏమవుతుందంటే సబ్జెక్ట్ పైన ఒక విషయం పైన మనం పట్టు సాధించడానికి ఉంటుంది. ఈ విషయంతోనే మన అశోక ఆన్లైన్ అకాడమీ ద్వారా మనకి ప్రతిరోజు కూడా ఒక కరెంట్ అఫైర్స్తో పాటు ఈ యొక్క బుల్లెట్ కరెంట్ అఫైర్స్ సెషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి మనకు ఆన్లైన్ అకాడమీ అయితే మన ద్వారా అయితే చాలామంది కూడా మన వాళ్ళు గొప్పగా స్పందిస్తున్నారు. ఈ రోజు ఉన్నటువంటి వాటిని మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటి క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. రాబో పోటీ పరీక్షలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. క్వశ్చన్ చిన్నగా ఉంది, పెద్దగా ఉంది, ఇట్లా ఆలోచించకండి. క్వశ్చన్ లాగా దాన్ని చూడండి, దానికి ఎలాబరేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, ఇటీవల వార్తల్లో నిలిచిన టైటిల్ 42 ఏ దేశానికి సంబంధించింది? రీసెంట్లీ నాట్ ఆర్టికల్ అండ్ టైటిల్. రీసెంట్లీ టైటిల్ 42 ఈజ్ ఇన్ ద న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు ది ఆర్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ? రష్యా, చైనా, యుఎస్ఏ, ఉక్రెయిన్. మరి టైటిల్ 42 అనేది దేనికి సంబంధించింది అని చెప్పేసి అంటారండి. ఇక్కడ టైటిల్ 42 దేనికి సంబంధించింది? మరి టైటిల్ 42 అనేది దేనికి సంబంధించింది అన్నప్పుడు ఇక్కడ ఇది ఏ దేశానికి సంబంధించింది అంటే ఇది చూద్దామండి. ఆప్షన్స్ చూసినట్లయితే ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వచ్చేసి మనకి అమెరికా అండి. అమెరికా దేశం చెందింది. ఏంటి టైటిల్ 42 అంటే మనకి ఇక్కడ పర్టికులర్గా మనం చూసినట్లయితే అమెరికా అమెరికా నుండి అంటే అమెరికాకు మెక్సికో దేశం నుండి వలసలు అనేది పెరుగుతున్న సందర్భం. అది కూడా ఏంటంటే ఈ వలసలు అనేది మైగ్రేషన్ అనేది ఒక చట్టబద్ధమైన వలసలు కాదు. ఇవంతా కూడా ఏంటంటే ఇక్కడ నిబంధనలను ఉల్లంఘించి అమెరికాకు చాలామంది వస్తున్నారు మెక్సికో లాంటి దేశం నుండి. ఆ టైంలో అందుకోసమే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడైతే అక్కడ మెక్సికో అమెరికా మధ్యలో కొంత దూరం గోడ కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల మరి అమెరికా పార్లమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని నిర్ణయం తీసుకుంది అమెరికా దేశం అంటే ఈ టైటిల్ 42ని దాన్ని తొలగించి, అంటే అమెరికాలో వలసలు రావాలి కానీ ఏంటంటే స్వేచ్ఛాయుతంగా రావడం అండ్ చట్టబద్ధంగా రావాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు కొత్త శరణార్థి విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే టైటిల్ 42 న్యూస్లో ఉందండి. టైటిల్ 42 అంటే ఏంటంటే వలసలని నిరోధించడం టైటిల్ 42. ఈ టైటిల్ 42 స్థానంలో అమెరికా కొత్త వలస విధానాన్ని తీసుకొచ్చింది, కొత్త శరణార్థి విధానాన్ని తీసుకొస్తుంది అనమాట. అది మనకు అందుకోసం ఇది టైటిల్ 42 అనేది ఏ దేశానికి చెందిందంటే ఇక్కడ మనకి ఇక్కడ అమెరికా దేశానికి చెందింది. అదే అమెరికా దేశం చెందింది. ఆన్సర్ సి అనేది మనకి రైట్ ఆన్సర్గా మనకు ఉండండి. అమెరికా అంటున్నాం. అమెరికా దేశ అధ్యక్షుడు వచ్చేసి మనకి జో బైడెన్. అమెరికాకు జో బైడెన్ మరి 46వ అధ్యక్షుడు. ఎక్కువ వయసులో అమెరికాకి అధ్యక్షుడైన వారు కూడా జో బైడెన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీరు మరి జో బైడెన్ ఏ పార్టీకి చెందినవారు అని చెప్పేసి అంటారు. ఇతను జో బైడెన్ అనేవారు మనకి ఇక్కడ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. ఏదైనా డెమోక్రటిక్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు అడిగాడు. అమెరికాకు ప్రజెంట్ మరి అక్కడ వైస్ ప్రెసిడెంట్ అండ్ అమెరికాకు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి తొలి మహిళ, తొలి భారత సంతతి మహిళ. అండ్ నెక్స్ట్ వచ్చేసి తొలి నల్లజాతి మహిళగా ఉన్నారు. వారెవరండి? కమలా హ్యారిస్. అమెరికాకు వీరు 49వ ఉపాధ్యక్షురాలండి. 49. ఈ విషయం గమనించాల్సిన అవసరం ఉంటుంది. కమలా హ్యారిస్ 49వ ఉపాధ్యక్షురాలు. బట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది అమెరికా ఈజ్ ద 46th అనమాట. అట్లా నేపథ్యం చూసుకోవాలి. ఇక నెక్స్ట్ రష్యా అంటున్నాం. రష్యా అంటే ఇక్కడ మనకి ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఎవరికి అరెస్ట్ వారెంట్ జారీ చేసి న్యూస్లో ఉందంటే అది రష్యా అధ్యక్షుడి పైన. రష్యా అధ్యక్షుడు ఎవరు అంటే అతను వ్లాదిమిర్ పుతిన్. మరొక విషయం గమనించినట్లయితే ఇక్కడ మరి రష్యా అధ్యక్షుడి యొక్క అధికార నివాస భవనం వచ్చేసి క్రెమ్లిన్. దానిపైన కూడా ఇటీవల దాడి జరిగి మనకు న్యూస్లో ఉంది క్రెమ్లిన్ అనమాట. రష్యా పార్లమెంట్ పేరు డ్యూమా అండి. అండ్ చైనా. మరి చైనా ఇటీవల చాలా న్యూస్లో ఉంటుంది. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య మేము ఏదైతే సంధి కుదిరిస్తామో ఆ దేశాల మధ్య డిస్ప్యూట్స్ని మేము సాల్వ్ చేస్తామని చెప్పేసి మధ్యవర్తిత్వం వహించడానికి నేను రెడీ అని చెప్పేసి చైనా అంటుంది. అంతేకాకుండా మరి ఇంకొక విషయం ఇక్కడ ఈవెన్ రష్యా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి యుద్ధ వాతావరణంలో యుద్ధాన్ని కూడా ఆపివేయడానికి మేము శాంతి ఒప్పందంలో భాగస్వామ్యం అవుతామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరండి? చైనా. మరి అంతేకాకుండా ఇటీవల కాలంలో సుదీర్ఘంగా కొన్ని సంవత్సరాల నుండి వివాదాలు నడుస్తున్నటువంటి సౌదీ అరేబియా, ఇరాన్ దేశం మధ్యవర్తిత్వం వహించి శాంతి ఒప్పందానికి కూడా కారణమైన దేశం ఏదంటే చైనా. మరి చైనా అధ్యక్షుడు వచ్చేసి ఎవరంటే జీ జిన్పింగ్ అండి. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్. ఆ పాయింట్కి ఉక్రెయిన్ అధ్యక్షుడు వచ్చేసేవారు వొలదిమిర్ జెలెన్స్కీ. వొలదిమిర్ జెలెన్స్కీ ఈ సంవత్సరం అంటే మనకి ఇతను ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడిగా ఉన్నారు.
టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2022గా ప్రకటించబడ్డాడు సో వొలోదిమిర్ జెలెన్స్కీ. సో మరి లిబర్టీ మెడల్, అమెరికా దేశం లిబర్టీ మెడల్ ఇచ్చింది వొలోదిమిర్ జెలెన్స్కీకి. అమెరికా దేశం జాన్ ఎఫ్ కెనడీ పురస్కారాన్ని కూడా వొలోదిమిర్ జెలెన్స్కీకి ఇవ్వడం అనేది జరిగింది. అలాంటి విషయం గమనించాల్సిన అవసరం అనుకుంటుంది. బ్రిటన్ దేశం విన్స్టన్ చర్చిల్ అవార్డును కూడా ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సో వొలోదిమిర్ జెలెన్స్కీకి ఇవ్వడం జరిగింది. సో ఇటీవలనే వీరు ఇంగ్లాండ్లో కూడా పర్యటించడం జరిగింది వొలోదిమిర్ జెలెన్స్కీ. మరి బ్రిటన్ ప్రధాని అయినటువంటి రిషి సునాక్తో కూడా వీటి సమావేశం కావడం జరిగింది. ఎవరండి? వొలోదిమిర్ జెలెన్స్కీ. సో ఉక్రెయిన్ దేశ రాజధాని వచ్చేసి కీవ్లో ఉన్నటువంటి మరీనెస్కా అనే ఒక ప్యాలెస్ ఉంది. ఆ మరీనెస్కా ప్యాలెస్లో చిత్రీకరించబడ్డ పాటనే సో మనకి ఆస్కార్ అవార్డు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు వచ్చింది. మన నాటు పాట అక్కడే సో ఏం చేయడం, చిత్రీకరించడం అనేది జరిగిందనమాట. ఓకే, ఇలా డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ మనం సక్సెస్ఫుల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. దెన్ మూవ్ టు ది సెకండ్ క్వశ్చన్ అండి. మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సో మరి ఏ సంవత్సరం నాటి ప్రిజన్స్ యాక్ట్ స్థానంలో ఏ సంవత్సరం నాటి ప్రిజన్స్ యాక్ట్ అంటామండి, అంటే ఈ యొక్క జైళ్ళకు సంబంధించినటువంటిది అన్నమాట. జైల్స్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం సో నూతన నమూనా యాక్ట్ని అంటే న్యూ మోడల్ యాక్ట్ 2023ని రూపొందించిందని అడగడం జరుగుతుంది. ఎందుకోసం అంటే దాదాపుగా మనం చూసినట్లయితే 130 సంవత్సరాల 130 ఇయర్స్ ఓల్డ్ అయినటువంటి బ్రిటిష్ వారి కాలంలోటి జైలు చట్టాన్ని, బ్రిటిష్ వారి కాలం నాటి 130 సంవత్సరాల నాటి బ్రిటిష్ వారి కాలం నాటి యాక్ట్ మనం వాడుతున్నాం. అలాంటి విషయంలో మనకు గతంలో ఎన్నో సవరణలు వచ్చాయి ఈ యాక్ట్ విషయంలో. కానీ ఇప్పుడు నూతన న్యూ మోడల్ యాక్ట్ తీసుకురావాలి ప్రిజన్స్ విషయంలో. ఈ సంబంధించినటువంటి ప్రిజన్స్ అంటే ఇక్కడ ఏదైనా జైళ్ళ సంబంధించిన విషయంలో ఆ యొక్క కారాగారాల విషయంలో అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించి న్యూ మోడల్ ప్రిజన్స్ యాక్ట్ 2023 రూపొందించింది. అది మనకు చర్చలో ఉంది. ఆ నేపథ్యంలో మరి ఏ సంవత్సరం నాటి యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఈ నమూనా యాక్ట్ని తీసుకొచ్చింది? 1894, 1861, 1863, 1955. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆల్రెడీ మనకు ఇంకో క్లూ ఇవ్వడం జరిగింది. 130 సంవత్సరాల ఒక బ్రిటిష్ వారి కాలం నాటి యాక్ట్ కాబట్టి సో ఖచ్చితంగా మనం రైట్ ఆన్సర్ నుండి సో మరి ఆన్లైన్ వేదిక ద్వారా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు ఇక్కడ. సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1894 నాటి యాక్ట్ స్థానంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నమూనా యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడైనా గమనించాలి, చట్టాల రూపకల్పన పైన, చట్టాల్లో ఉన్నటువంటి విషయం పైన సో ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ మిగతా అన్ని పోటీ పరీక్షలు వస్తున్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో ఈ సంబంధించిన పాయింట్ అనేది ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఇక మూడో క్వశ్చన్ వచ్చేసి చాలా ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ క్వశ్చన్ అండి. ఈ క్రింది ఎవరి నేతృత్వంలోని కమిటీ నివేదిక ప్రకారం దేశంలో 2035 నాటికి దహన ఇంజన్లు కలిగిన మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు మరియు 3 వీలర్ని దశల వారీగా నిలిపివేయాలని సూచించింది? వన్స్ అగైన్ అండి, ఒక మంచి పాయింట్ అనమాట ఇది. ఇక్కడ దహన ఇంజన్లు అంటారు. దహన ఇంజన్లు అంటే ఈ యొక్క శిలాజ ఇంధనాలు అంటే ఫజిల్ ఫ్యూయల్స్ అయిన పెట్రోల్, డీజిల్ లాంటి వాడి సో ఏదైతే వాహనాలు నడుస్తాయో 3 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ ఇవన్నీ కూడా సో ఇవి దశల వారీగా ఏం చేయాలంటే వాటిని సో నిలిపివేయాలంటే వాటిపైన నిషేధం విధించాలి. ఎందుకోసం అంటే మనం లక్ష్యం పెట్టుకున్నాం 2070 నాటికి శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి చేరుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ నేపథ్యంలో ఒక లక్ష్యం పెట్టుకున్నాం కాబట్టి మరొకసారి క్వశ్చన్ చూడండి. ఈ క్రింది ఎవరి నేతృత్వంలోని కమిటీ నివేదిక ప్రకారం దేశంలో 2035 నాటికి దహన ఇంజన్లు కలిగినటువంటి మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు మరియు 3 వీలర్లని దశల వారీగా నిలిపివేయాలని ఒక కేంద్ర ప్రభుత్వానికి ఆ కమిటీ సూచించింది అనమాట. ఏ కమిటీ అని చెప్పేసి అంటారు ఇక్కడ? వికే సారస్వతి కమిటీనా, అభయ్ మనోహర్ కమిటీ, తరుణ్ కపూర్ కమిటీ అండ్ సోమా మండల్ కమిటీ? సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వచ్చేసి సో ద రైట్ ఆన్సర్ అండి. ద రైట్ ఆన్సర్ ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. సో మీరు కన్ఫ్యూజ్ కానవసరం లేదు. 2027 నాటికి 2027 నాటికి ఏంటంటే ఇక్కడ 4 వీలర్స్ అండి. సో అంటే 10 లక్షల జనాభా ఉన్నటువంటి, బాగా గమనించండి, 2027 నాటికి 10 లక్షల జనాభా ఉన్నటువంటి నగరాలలో సో 4 వీలర్స్ అంటే పెట్రోల్ డీజిల్తో ఉన్నటువంటి 4 వీలర్స్ని నిషేధించాలని ఈ కమిటీ సూచించింది. 2035 నాటికైతే దశల వారీగా 2 వీలర్స్ 3 వీలర్స్ని కూడా నిషేధించాలని సూచించిందండి. ఆ క్లారిటీ మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఏ కమిటీ అంటే ద నేమ్ ఆఫ్ ది కమిటీ ఏంటంటే ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. తరుణ్ కపూర్ కమిటీ అండి, ఇదండి తరుణ్ కపూర్ కమిటీ. సో ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒక తరుణ్ కపూర్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది, బట్ కేంద్ర ప్రభుత్వం డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇక్కడ మిగతా విషయాలు మనం గమనించండి. వికే సారస్వతని ఇచ్చారు.
సార్ వికే సారస్వత్ అండి. సో విజయ్ కుమార్ సారస్వత్ వీరు మరి డిఆర్డిఓ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ సారస్వత్ గారు అండ్ నీతి ఆయోగ్లో ఒక సభ్యుడు కూడా ఉన్నారు. సో శాస్త్ర సాంకేతిక రంగానికి చెందినటువంటి ఒక నిపుణులుగా పేరు పొందడం జరిగింది. అభయ్ మనోహర్, సో జస్టిస్ అభయ్ మనోహర్. సో ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం సో మరి ఇక్కడ ఏదైతే ఇడెన్బర్గ్ అంశం పైన ఒక నివేదిక ఆధారంగా అదానికి సంబంధించిన ఒక విషయం బయటపడింది. అదానికి సంబంధించిన కొన్ని సో ఆర్థిక అవకతవకల పైన ఒక మనకి గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత సుప్రీంకోర్టు ఒక ఇడెన్బర్గ్ అదాని వ్యవహారం పైన అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ వచ్చేసి ఏదండి అభయ్ మనోహర్ కమిటీ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోమా మండల్. సో వెరీ ఇంపార్టెంట్ ఒక పర్సన్స్ ఇన్ ద న్యూస్గా వీరున్నారు. సో మరి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంట సేల్ అంట SAIL సేల్ అండి. సేల్ అనగా అర్థం ఏంటంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి అంటాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన తొలి మహిళ వచ్చేసి సోమా మండల్ అండి. సో ఆ పాయింట్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్స్గా ఉంటున్న విషయం గమనించాలి. ఈ మధ్య కాలంలో మనం చెప్పుకున్నాం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఒక మహారత్న కంపెనీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి చైర్పర్సన్గా నియమితులైన తొలి మహిళగా గుర్తించబడ్డవారు పరమిందర్ మిశ్రా అండి. ఎవరు? పరమిందర్ మిశ్రా. ఇలా మహిళల ప్రాధాన్యత పైన క్వశ్చన్స్ మనకు ఖచ్చితంగా వస్తుంటాయి కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎకానీ జకాల్ మనం డిస్కస్ చేసాం రెగ్యులర్ క్లాసులో. నాగాలాండ్ రాష్ట్రం నుండి సో తొలిసారిగా ఎమ్మెల్యేగా నియమితులైన మహిళ ఇక్కడ ఎకానీ జకాల్. రెండో మహిళ వచ్చేసి సలౌతునే కృషి. నాగాలాండ్కి ఒక మంత్రిగా నియమితులైన తొలి మహిళ కూడా వారే ఉండడం జరిగింది. సో వారే ఎవరండి? సలౌతునే కృషి అనమాట. సో ఇలా చాలా విషయాలు మనకి ఇక్కడ ఉమెన్ పీరియడ్ నుండి మన క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి అనమాట. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మరొక క్వశ్చన్ అండి. ఇది మనకి ఒక చట్టాలపైన ఇవ్వడం జరిగింది. ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల నిరోధకం కోసం చేసిన చట్టమైనటువంటి ద ప్రొటెక్షన్ ఆఫ్ ది ఉమెన్ ఫ్రమ్ ది సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013ని సో రాష్ట్ర బాగా గమనించండి. ఈ చట్టం ఒక క్వశ్చన్ మరొకసారి చూద్దామండి. సో క్వశ్చన్ యొక్క గమనించండి. క్వశ్చన్ సంబంధించిన విషయం గమనించాలి. ఇక్కడ ఒక్కసారి ఇది కొంచెం టెక్నికల్గా వేసండి. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం అండి. ఒకసారి చూడండి క్వశ్చన్కి వచ్చాము. రైట్. ఒకసారి ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక కోసం చేసిన చట్టమైన ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఉమెన్ ఫ్రమ్ సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు తప్పనిసరిగా అమలు చేయాలని ఇటీవల భారత సుప్రీంకోర్టు ఆదేశించింది. వెరీ ఇంపార్టెంట్ అండి. భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపైన కానివ్వండి ఇలాంటి పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తున్నాయన్నమాట. సో ఈ విషయంలో మరి పని చేసే చోట సో మహిళలపై వేధింపులు వచ్చినప్పుడు వాళ్ళని ఆ విధంగా కాకుండా అవసరమైతే అలాంటి వారిపైన చర్య తీసుకునే విధంగా అలా చేస్తే ఒక చట్టం వచ్చింది. అది ఒక పోష్ యాక్ట్ అంటాం. ప్రొటెక్షన్ ఆఫ్ ది ఉమెన్ ఫ్రమ్ ది సెక్సువల్ హరాస్మెంట్ అండ్ వర్కింగ్ ప్లేస్ యాక్ట్ అంటాం. అయితే దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది, ఆదేశించింది రాష్ట్రాలని కేంద్రపాలిత ప్రాంతాలు. అయితే ఈ చట్టం ఎప్పుడు వచ్చింది అన్నాడు? 2005లో వచ్చిందా, 2013లో వచ్చిందా, 1961లో వచ్చిందా, 2012లో వచ్చిందని అన్నాడు. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ని సో ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయడం జరిగింది. సో 2013 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2013లో సో ఈ చట్టం అనేది రావడం జరిగింది. సో ప్రొటెక్షన్ ఆఫ్ ది ఉమెన్ ఫ్రమ్ ది సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. సో ఇది పోష్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. 2013లో వచ్చిన చట్టాల్లో మనం చూసినట్లయితే నిర్భయ చట్టం కూడా 2013లో రావడం జరిగింది. సో మరో అంశం ఇక్కడ చూసినట్లయితే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కూడా 2013లో సో రావడం అని జరిగింది. లోక్పాల్ చట్టం అనేది కూడా సో 2013లో రావడం జరిగింది. ఇలా కంపారిటివ్ స్టడీ కూడా ఇంపార్టెంట్ అండి. 2005లో వచ్చింది జాతీయ గృహహింస నిరోధక చట్టం. సో అది మహిళల గురించి అనమాట. ప్రొటెక్షన్ ఆఫ్ ది నేషనల్ యాంటీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఫర్ ది ఉమెన్, జాతీయ గృహహింస నిరోధక చట్టం వచ్చింది 2005లో అండి. నేషనల్ కమిషన్ ఆన్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది చిల్డ్రన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేయబడింది కూడా 2005లో. 1961లో వచ్చింది యాంటీ డౌరీ యాక్ట్ అంటే వరకట్న నిషేధ చట్టం వచ్చింది. 2012లో వచ్చింది పోక్సో చట్టం అండి. పోక్సో అనగా ప్రొటెక్షన్ ఆఫ్ ది చిల్డ్రన్ ఫ్రమ్ ది సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అంటాం. పోక్సో అనగా ప్రొటెక్షన్ ఆఫ్ ది చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అని చెప్పేసి అంటాం.
సో అలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. సో 4th క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ బి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్గా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 5th క్వశ్చన్ అండి ఇక్కడ. సో 5th క్వశ్చన్ ఒక అంతర్జాతీయ విషయం పైన ఇవ్వడం జరిగింది. సో ఏంటో అంతర్జాతీయ విషయం చూద్దామండి. మే 12 మరియు 13, 2023న 6వ హిందూ మహాసముద్ర సదస్సును ఎక్కడ నిర్వహించారు అంటే మనకి కదా ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటాం. సో మరి 6th ఎడిషన్ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటాం. మరి ఇది ఒక ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ వేరే, IORA వేరే, ఇది ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్. ఇందులో కూడా వాళ్ళే పాల్గొంటారు. ఇప్పుడు 25 దేశాలు పాల్గొన్నాయి. సో మరి ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ని మనకి ఇక్కడ సో ఇండియా ఫౌండేషన్, మన భారతదేశం ఒక ఇండియా ఫౌండేషన్ అండ్ ఒక మినిస్ట్రీ ఆఫ్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫ్ ది బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించడం జరిగింది. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి చాలామంది రైట్ ఆన్సర్ ఇచ్చారు. సో బంగ్లాదేశ్ నిర్వహించింది కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వెల్డన్ అండి. సో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో దీన్ని నిర్వహించడం అనేది జరిగింది అనమాట. ఒక నా పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. సో ఇది 25 దేశాలు పాల్గొన్నాయి. భారతదేశంతో పాటుగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహించడం జరిగింది. సో మరి సువా, కోలకత్తా, పోర్ట్ లూయిస్, ఢాకా ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ సువా ఫిజి దేశ రాజధాని వచ్చేసి సువా అండి. సో ఫిజి దేశ రాజధాని సువా. 12వ ప్రపంచ హిందీ సదస్సు 2023 ఫిబ్రవరిలో ఏ దేశం నిర్వహించిందంటే ఫిజి దేశ రాజధాని సువాలో నిర్వహించడం జరిగిందనమాట. కోల్కతా అండి. సో మరి కోల్కతా మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది. మరి కోల్కతాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏదైతే బిర్భూమ్ అనే జిల్లాలో ఉన్నటువంటి శాంతినికేతన్ అనేది ఇప్పుడు ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో టెంటేటివ్ లిస్ట్లో అంటే తాత్కాలిక వారసత్వ జాబితాలో చేర్చడం అనేది జరిగింది. ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్. కోల్కతా ఓడరేవుని మనం ఇక్కడ శ్యామప్రసాద్ ముఖర్జీ ఓడరేగా శ్యామప్రసాద్ ఒక పోర్టు ట్రస్ట్గా పేరు మార్చడం జరిగింది. ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్. పోర్ట్ లూయిస్ అండి. ఇది పోర్ట్ లూయిస్ వేరే అండి, పోర్ట్ బ్లేర్ వేరే. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని వచ్చేసి పోర్ట్ బ్లేర్ అండి. అండ్ పోర్ట్ లూయిస్ అనేది మారిషస్ దేశ రాజధాని. ఓకే, మారిషస్ దేశ రాజధాని అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మనకి 6th క్వశ్చన్ మే 9-11 అంటే 9 నుండి 11 2023లో భారత్లో పర్యటించినటువంటి ఎలిన్ కోహెన్ సో ఏ దేశ విదేశాంగ మంత్రిగా ఉన్నారండి. సో ఒక ఇంపార్టెంట్ అండి ఇది కదా. అంటే ఇజ్రాయెల్ దేశం, ఫిన్లాండ్ దేశం, నెదర్లాండ్ దేశం, ఇటలీ దేశం. ఎవరన్నా మన భారతీయులు అంటే భారత ప్రముఖులు విదేశాలకు వెళ్ళడం, విదేశీ ప్రముఖులు మన భారతదేశానికి వచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది సమావేశంలో. కాబట్టి ఇది అంతర్జాతీయ సంబంధాల్లో మనకి ఇంపార్టెంట్ అనమాట. మరి ఎలీ కోహిన్ సో మరి ఏ దేశ విదేశాంగ మంత్రి మన భారతదేశంలో పర్యటించారు? ఇజ్రాయెల్ దేశం, ఫిన్లాండ్ దేశం, నెదర్లాండ్ దేశం, ఇటలీ దేశం అండి. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ సో మీరు సో మరి రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ దేశ ఒక విదేశాంగ మంత్రి రావడం జరిగింది. అంతేకాకుండా మన భారతదేశానికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ని అక్కడ అంతే నర్సింగ్ సిబ్బందిని కూడా మాకు ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంది అని చెప్పేసి ఈ సమయంలో ఒక ఒప్పందం అనేది చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్కి అయితే ప్రజెంట్ ఒక ప్రధానమంత్రిగా పనిచేస్తున్న వారు, ఇజ్రాయెల్కి సుదీర్ఘకాలం పాటు ప్రధానమంత్రిగా పనిచేస్తున్న న్యూస్లో ఉన్నవారు ఎవరండి? బెంజమిన్ నెతన్యాహు. సో ఇజ్రాయెల్ యొక్క దేశ రాజధాని వచ్చేసి జెరూసలం అని ఇజ్రాయెల్ యొక్క దేశ రాజధాని అండి. ఇజ్రాయెల్ యొక్క కరెన్సీ వచ్చేసి షెకెల్ అండి. అండ్ ఇజ్రాయెల్ యొక్క పార్లమెంట్ పేరు వచ్చేసి ఏదంటే ఇక్కడ నెసెట్ అనేది ఇజ్రాయెల్ యొక్క పార్లమెంట్ అనమాట. ఇట్లా మనకు న్యూస్లో ఉండడం జరిగింది. సో పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటలీ ప్రధాని మనకు ఇంపార్టెంట్ జార్జియో మెలోని. సో జార్జియో మెలోని ఇటలీకి తొలి మహిళ ప్రధానిగా పనిచేసిన వారు జార్జియో మెలోని. సో మరి ఇటలీ తొలి మహిళ ప్రధాని. 8వ రైజీనా డైలాగ్ మార్చి 2023లో న్యూఢిల్లీలో జరిగినటువంటి 8వ రైజీనా డైలాగ్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వారు కూడా జార్జియో మెలోని. సో ఆ పాయింట్స్ మనం చూస్తుండాలన్నమాట. అలాంటి వీటిపైన డిస్కస్ చేస్తున్నాం. ఫిన్లాండ్ దేశానికి అతి చిన్న వయసులో ప్రధానమంత్రిగా పనిచేసి ఇటీవల పదవి కోల్పోయిన వారు సనా మారిన్ ప్రజెంట్ అయితే ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నారు. సో 34 ఇయర్స్ వయసులోనే ఫిన్లాండ్ దేశానికి ప్రధానమంత్రి కావడం అనేది జరిగిందనమాట. సో ఆ పాయింట్ కూడా మనకి ఇంపార్టెన్స్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నెదర్లాండ్స్ అంటే మనకు కొన్ని విషయాలు మనకు ఉన్నాయి. ట్రేడ్ పరంగా కూడా ఇప్పుడు వ్యాపార వాణిజ్య సంబంధాలు కూడా మన భారతదేశం ఎక్కువగా ఏ దేశంతో ఎక్కువగా ఈ యొక్క వాణిజ్య సంబంధాలు ఎక్కువ అయినాయి 3వ స్థానంలో ఉంది మన భారతదేశంతో ఇటీవల కాలంలో. అంటే ఈ 2023 ఫైనాన్షియల్ అంటే నెదర్లాండ్స్ దేశం. సో నెదర్లాండ్స్ దేశస్తులను మనం డచ్ వారని పిలుస్తాం. నెదర్లాండ్స్ దేశ రాజధాని ఆమ్స్టర్డామ్. నెదర్లాండ్స్లో మరో పట్టణం ఉంటుంది ది హేగ్. అక్కడే అంతర్జాతీయ న్యాయస్థానం అండ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది కూడా ఎక్కడ కలదని చెప్పేసి అంటే అది నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉంది.
సో నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్. సో మరి ఇక్కడ మోన్లాం చెన్మో ఇది ఒక పండుగ అండి. మనకి ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలు, ఉత్సవాలు, సో మరి జాతరలు, ఒక తర్వాత నృత్యాలు, డ్యాన్సెస్, క్లాసికల్ డ్యాన్సెస్, ఇలా ఒక జానపద నృత్యాలు, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో వస్తున్న పరిస్థితి ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఈ నేపథ్యంలో మరి మోన్లాడ్ చెన్మో అనే ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహిస్తారు? ఇది ఒక 5 రోజుల పాటు నిర్వహించే 5 days ఫెస్టివల్ అనమాట. అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహిస్తారా, సిక్కింలో నిర్వహిస్తారా, లడఖ్లో నిర్వహిస్తారా, లేకపోతే హిమాచల్ ప్రదేశ్లో నిర్వహిస్తారా? సో మనం చూడండి ఇక్కడ. సో మరి మోన్లాడ్ చెన్మో అనే ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహిస్తారంటే అది సో మరి ఇక్కడ లడఖ్. సో లడఖ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లడఖ్లో ఇది నిర్వహించడం అనేది జరుగుతుంది. లడఖ్లో నిర్వహిస్తారు. ఇది ఎన్ని రోజుల ఉత్సవం అంటే ఇది ఇక్కడ 5 రోజుల ఉత్సవం మోన్లాడ్ చెన్మో అన్నమాట. ఇక్కడ పండుగలు వాటి విషయంలో మనకి ఇంపార్టెన్స్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంటుందండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక 7th క్వశ్చన్ తర్వాత మనం మరో క్వశ్చన్కి వెళ్దామండి. సో 8th క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటాం. 1861లో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ చేత ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో భారత పురావస్తు సంస్థ. మరి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేత తొలిసారి ఒక అవార్డు ప్రారంభించబడింది, గోవింద్ స్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సో 2023. మరి ఇక్కడ తొలి గోవింద్ స్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2023 గ్రహీత ఎవరు? తొలిసారిగా అవార్డు ప్రవేశపెట్టారు కాబట్టి ఈ గ్రహీత మనకి ఇంపార్టెంట్ అండి. ప్రొఫెసర్ జయంత్ నర్లీకర్, విద్యావతి, నిధి చిబ్బర్ అండ్ ప్రొఫెసర్ దినేష్ ప్రసాద్ సక్లాన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో రైట్ ఆన్సర్ విద్యావతి గారు ఎవరు అని చెప్పేసి అంటే ఇక్కడ చాలామంది ఆన్సర్ విద్యావతిని ఇస్తున్నారు. విద్యావతి అనే వారు ఎవరు అని చెప్పేసి అంటే వీరు ప్రజెంట్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారండి. వీరు కాదండి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ప్రొఫెసర్ జయంత్ నర్లీకర్ అని చెప్పేసి అంటారండి. సో ఇలాంటి క్వశ్చన్స్ తొలిసారి ఒక అవార్డు ప్రవేశపెట్టినప్పుడు అవార్డు ఖచ్చితంగా గ్రహీతలపైన అడిగే అవకాశం ఉంది. ఎవరిస్తారు అండ్ సో గ్రహీత పేరు ఏం పేరు కూడా మనకి ఇంపార్టెంట్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని ప్రవేశపెట్టింది ఎవరి పేరు పైన? గోవింద్ స్వరూప్. అతను ఒక ఆర్కియలాజికల్ చేసినటువంటి సేవకు గాను అట్లా అతని పేరు పైన అవార్డు అనేది ఇస్తున్నారనమాట. ఫస్ట్ అవార్డు వచ్చేసి ప్రొఫెసర్ జయంత్ నర్లీకర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 8th క్వశ్చన్ కూడా సక్సెస్ఫుల్గా మనం నేర్చుకోవడం అనేది జరిగింది. అండ్ 9th క్వశ్చన్ అండి. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో మీకు ఒక అనలిటికల్గా మనకి కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అని చెప్పేసి అంటాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేత గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ నుండి మే 2023లో అంటే ఇప్పటివరకు ఈ మే 2023లో తొలగించబడ్డ వ్యాధులేవి అంటే ఏంటంటే సంబంధించినటువంటి గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ఒక ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఉంది, జాగ్రత్తగా ఉండండి ఈ వ్యాధుల నుండి అని చెప్పారనమాట. అయితే ఆ వ్యాధుల యొక్క తీవ్రత తగ్గడం కానివ్వండి, ఆ వ్యాధికి నిరోధకత పెరగడం కానివ్వండి, దానికి టీకాల అవైలబిలిటీ రావడం కానివ్వండి, ఇలా వచ్చిన నేపథ్యంలో ఆ వ్యాధులని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ నుండి తప్పించారనమాట. దాన్ని తొలగించారు. ఎవరు ప్రకటించారు ఈ విషయాన్ని అంటే WHO డైరెక్టర్ జనరల్ అయినటువంటి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ ప్రకటించారు. మరి ఎంపాక్స్, కోవిడ్-19, జికా అండ్ ఏ మరియు బి రైట్ ఆన్సర్ అని ఇచ్చారు. ఒకసారి ఆన్సర్ చూసి మీరు చేసే ప్రయత్నం చేయండి. ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్ అండి. యాక్చువల్గా మంకీ పాక్స్ అని పిలిచే వాళ్ళము, కానీ మరి దాని ఎంపాక్స్గా పేరు మార్చడం జరిగింది WHO. సో ద రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సో కోవిడ్-19 ప్రకటించారు. సో ఇది ఎంపాక్స్ కూడా మళ్ళీ రీసెంట్గా ప్రకటించారు మే 5, 2023. సో బాగా గమనించండి, మే 5, 2023 కోవిడ్-19ని మే 5, 2023 కోవిడ్-19ని సో హెల్త్ ఎమర్జెన్సీ నుండి తొలగించారు. అండ్ మే 11, 2023 ఎంపాక్స్ కూడా తొలగించారు. కాబట్టి అందుకే చూడండి మే 2023 అంటే ఇక్కడ ఇప్పటివరకు అయితే ఏ మరియు బి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఎంపాక్స్, మంకీ పాక్స్ వైరస్ అండ్ కోవిడ్-19 ఈ రెండు కూడా ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ అనేది కాదు, అంటే ఆరోగ్య అత్యవసర పరిస్థితి అనేది లేదనమాట. అంటే మనం లాక్డౌన్స్ కానివ్వండి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. అయిపోయిందనమాట కోవిడ్-19 విషయంలో. ఓకేనండి. సో అందుకోసం ఇది ఇది గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ నుండి దీన్ని తొలగించబడడం అనేది జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఇంకేమైనా వచ్చినప్పుడు మేలో ఇంకొకటి వచ్చింది అనుకోండి, దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పటికైతే ఇవి ఎంపాక్స్ అండ్ కోవిడ్-19 అయితే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ నుండి ప్రకటించారు. బాగా గమనించండి, WHO ఏదైతే ప్రకటించిందో వాటిపైన ఎగ్జామ్లు అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు మన అంతర్జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా ఇప్పుడు WHO కొన్ని దేశాలని మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది. అంటే ఫ్రీ ఫ్రమ్ ది మలేరియా కేసెస్. అంటే గత 3 సంవత్సరాల నుండి ఆ దేశంలో ఒక్క మలేరియా కేసు లేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే మలేరియా రహిత దేశాలుగా ప్రకటిస్తారు.
మన భారతదేశం కూడా 2014లో పోలియో రహిత దేశంగా ప్రకటించబడింది. అంటే 2011 నుండి 2014 వరకు 3 సంవత్సరాల్లో ఎలాంటి పోలియో కేసు లేని సందర్భంగా ప్రకటించారు. ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తున్న సందర్భం అనేది మనకు ఉంటుందండి. సో భారత్ అయితే ఇంతవరకు మలేరియా రహిత దేశంగా ఇట్లా ప్రకటించబడలేదు. సో మనం ఇప్పుడైతే మలేరియా రహిత దేశాలుగా ప్రపంచంలో చివరిగా మనం ప్రకటించబడ్డవి సో 2 దేశాలండి. అజర్బైజాన్ దేశం, అది తజకిస్తాన్ దేశం. తజకిస్తాన్, అజర్బైజాన్ అండి. సో అజర్బైజాన్ దేశం అండి, అజర్బైజాన్ రిపబ్లిక్ అంటాం. ఒక 9 తజకిస్తాన్ అండి, తజకిస్తాన్, కజకిస్తాన్ కాదండి, తజకిస్తాన్ అందుకే రాస్తున్నాను. ఎందుకోసం అంటే మనకు సౌండ్స్ అనేది సేమ్ రిజంబ్లెన్స్ అవుతాయి. తజకిస్తాన్ వేరే ఉంటుంది, కజకిస్తాన్ వేరే ఉంటుంది. కిర్గిజిస్తాన్ అంటాం. ఇక్కడ తజకిస్తాన్, అజర్బైజాన్ దేశాలు ఇటీవల కాలంలో మలేరియా రహిత దేశాలుగా ప్రకటించబడ్డవి. ఇది 2023 డేటా అనమాట. ఓకేనా. నెక్స్ట్ 9వ క్వశ్చన్ సక్సెస్ఫుల్గా నేర్చుకోవడం జరిగింది. అండ్ 10th క్వశ్చన్ అండి, మరి ప్రపంచ వలస పక్షుల దినోత్సవం అని చెప్పేసి అంటాం. వలస పక్షులు అంటే వరల్డ్ మైగ్రేటరీ. సో వరల్డ్ మైగ్రేటరీ ఒక బర్డ్స్ ఒక డేగా జరుపుకుంటాం. సో మరి ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటామని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి. మే 11, మే 12, సో మే 13 అండ్ నెక్స్ట్ వచ్చేసి మే 14 అండి. ఒకసారి చూడండి. సో రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి. వాటర్ సస్టైనింగ్ లైఫ్. ఇది ఇతివృత్తం ఏంటంటే ప్రపంచ వలస పక్షుల దినోత్సవం ఇతివృత్తం ఏంటంటే వాటర్ సస్టైనింగ్ ద లైఫ్ అండి. ఏ లైఫ్ అంటే ఇది బర్డ్స్ లైఫ్ అనే ఇతివృత్తంతో నిర్వహించడం జరిగింది ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని. సో మరి ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని సో ఎప్పుడు నిర్వహిస్తారంటే మే 2వ శనివారం రోజు నిర్వహిస్తారండి. అండ్ అక్టోబర్ 2వ శనివారం రోజు 2 సార్లు ప్రపంచంలో 2 సార్లు ప్రపంచ వలస పక్షుల దినోత్సవం నిర్వహిస్తారు. బాగా గమనించండి. మే 2వ శనివారం అండ్ అక్టోబర్ 2వ శనివారం అండి. అక్టోబర్ 2వ శనివారం రోజు నిర్వహిస్తారు. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మార్చి చివరి శనివారం ఉంటుంది అనుకోండి, మార్చిలో చివరి శనివారం ఉంటుంది. దీన్ని మనం ఎలా నిర్వహిస్తామంటే ఎర్త్ అవర్గా నిర్వహిస్తాం. కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు రెండవ మనం మేలో 2వ ఆదివారం ఎలా నిర్వహిస్తామంటే వరల్డ్ మదర్స్ డేగా నిర్వహిస్తాం. జూన్ 3వ ఆదివారం ఎలా నిర్వహిస్తామంటే ఫాదర్స్ డే జరుపుతాం. అలాంటి క్వశ్చన్స్ కూడా మనకు వస్తున్నాయండి. సో ఇక రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రపంచ వలస పక్షుల దినోత్సవం 2023 సంవత్సరంలో మరి మే 2వ శనివారం అనేది ఏమైందంటే మే 2వ శనివారం అంటే మీరు ఈజీగా కన్వర్ట్ చేస్తారండి. ద రైట్ ఆన్సర్ ఏంది మే 13 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెళ్ళానండి, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మే 11 వచ్చేసి నేషనల్ టెక్నాలజికల్ డే అండి. జాతీయ సాంకేతిక దినోత్సవం జరుపుకుంటాం. పోఖ్రాన్లో సో 2వసారి అణుపరీక్షలు నిర్వహించిన సందర్భంగా ఇది నిర్వహిస్తాం. మే 12 వచ్చేసి ఇంటర్నేషనల్ నర్సెస్ అండి. అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా. ఓకే. మే 15 వచ్చేసి మనకి మే 15. సో మే 15 వచ్చేసి మనకు ప్రపంచ కుటుంబ దినోత్సవంగా యునెస్కో నిర్వహిస్తారు మే 15 అనేది. ఓకేనా. సో ఇవి మనకి ఈరోజు అందరూ ఆన్లైన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా రైట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేశారు. కొందరు రైట్ ఆన్సర్ ఇచ్చారు. సో మనం ఇవన్నీ కూడా ఒక తప్పు జరిగినప్పుడు మళ్ళీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాక్టీస్ బిట్స్ ద్వారా మరింత సమాచారం అనేది మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది ఎట్లా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉందనే విషయం కూడా తెలుస్తుంది అనమాట. సో మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ బుల్లెట్ కరెంట్ అఫైర్స్ సెషన్తో మళ్ళీ డైలీ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్. వీ విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ అండి.